హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే మా కోడి పిల్లలు చేయడం జరిగింది. చూసారు కదా, పిల్లలు ఉన్నాయి. ఈ ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే రోజు ఈవినింగ్ పిల్లలు చేసింది. 3 అయితే ప్రజెంట్గా చేసిందండి. ఒకటైతే బాగాలేదు, అంటే మంచిగా కాలేదు. దానికి కడుపు దగ్గర ఏమో అయింది. ఫుల్ బ్లడ్ అయితే పోతుంది. ఎగ్స్కి కూడా అంత బ్లడ్ అంటింది చూడండి. 3 పిల్లలు అయితే చేసింది. ఇది చేసిన తర్వాత దాన్ని కిందికి దించేసి దాన్ని కొంచెం బియ్యం పోసి తినడానికి, అంటే పెద్ద కోడి వాటి తల్లి తింటుంది అన్నమాట. తినేసి మళ్ళీ గూట్లో వేస్తాము. వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు కూడా తీసి చూస్తామన్నమాట. ఒక 2 డేస్ అలా చూసి మిగిలిన గుడ్లు ఏమైనా పిల్లలు కాకుండా ఉంటే వాటిని పడేస్తాం. ఇక్కడ మా అమ్మ అయితే ఉప్పుతోని ఇట్లా దాని చుట్టూ తింపి అగ్గిలో వేస్తుంది. అలా చిటపట అంటే చిటపట అంటే గుడ్లు కూడా ఇట్లా పగలగొట్టుకొని పిల్లలు బయటికి వస్తాయంట. అలా అని మా అమ్మమ్మ చెప్పిందని అలా చేస్తుంది. చూసారుగా, చిన్నపిల్లలు చాలా బాగున్నాయి. కోళ్ళు ఎంతమంది పెంచుకుంటున్నారు? మేమైతే మా ఇంట్లో కోళ్ళను పెంచుకుంటాం. మా ఇంట్లో ఉన్న కోళ్ళన్నీ చచ్చిపోయినాయండి, అంటే రోగం వచ్చి చనిపోయినాయి. ఈ కోడి ఉంది, ఇంకొక కోడి ఉంది. దీనికైతే పిల్లలు అయినాయి. చిన్న చిన్న పిల్లలు లేక చాలా డేస్ అవుతుంది. కోళ్ళు ఇంట్లో లేకుంటే అంటే కొన్ని డేస్ ఉండిపోతే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. ఇది సెకండ్ డే రోజు 6 అయినాయండి. కోడి పిల్లలు 6 అయినాయి. మిగతా గుడ్ల అయితే అసలు కాలేదండి. వాటికంతా బ్లడ్ అంటింది కదా. బ్లడ్ అంటితే కూడా కోడి పిల్లలు కావంట. అంటే గుడ్లు కూడా నీట్గా ఉంటేనే కోడి పిల్లలు అవుతాయి అంట, మా అమ్మ చెప్పింది. మరి వీటికంతా బ్లడ్ అంటి అంత బాగాలేవు. మంచిగా లేని కోడి పిల్ల కూడా చనిపోయిందండి. ఇంకా 5 పిల్లలు అయి ఉన్నాయి. ప్రజెంట్గా అయితే 6 పిల్లలు అయినాయి. కాకపోతే కానీ ఒకటైతే చనిపోయింది. 5 ఉన్నాయి. 6 గుడ్లేమో వేస్ట్ అయిపోయినాయి. అవి పిల్లలు కాలేదు. ఎండకో మరి దేనివల్లనో తెలియదు. వాటిని అయితే కిందికి దించి బియ్యం వేసినాం. చిన్నపిల్లలు అయితే తినవు. వాటికైతే కొన్ని వాటర్ తాగించి ఇంకా మళ్ళీ గూట్లో వేయాలి. కోడైతే వాటర్ తాగి బియ్యం తిని గూటిలోకి ఎక్కుతుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా అండి. చిన్నపిల్లలను చూస్తే మంచిగా అనిపిస్తుంది. కోడి పిల్లలను తినడానికి ట్రై చేస్తున్నాయి, కానీ వాటికి తినరాదు. ఒక 2 డేస్ తర్వాత అట్లా అయితే తినడానికి ఈజీ అవుతుంది. వాటికి అలవాటు అయిపోతుంది. ఇంకా మంచిగా ఉన్నాయి కోడి పిల్లలు. మేమైతే మా ఇంట్లో కోళ్ళని పెంచుకుంటామండి. మీరు ఎంతమంది కోళ్ళని పెంచుకుంటారు కామెంట్ చేయండి. మేమైతే నా చిన్నప్పటి నుంచి కోళ్ళని పెంచుకుంటాం. మేము కోళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో కోళ్ళు ఉంటే అది ఒక అల్లరే ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పొద్దున్న లేచిందంటే నేను ఇంట్లోకి వస్తాయండి. అంటే ఏమన్నా తినడానికి వేయమని చెప్పి మొత్తం అరుస్తూ ఇంట్లోకి వస్తాయి. వాటర్ తాగుతుంది తల్లి. ఇంకా 6 గుడ్లు అయితే ఉన్నాయండి. అవి వేస్ట్, ఇంకా అవి పడేయాలి. అవి పిల్లలు కావు. అవి ఉంటే నైటే కొంచెం అంటే కొట్టుకొని ఇట్లా పగలగొట్టుకొని ఉంటాయి. అసలు ఒకటి కూడా పగిలి లేదు. ఈ పిల్ల ఇగో చనిపోయింది చూడండి. దానికి మంచిగా లేదు, అది మంచిగా పుట్టలేదు. దానికి కడుపు దగ్గర ఏమో అయిందండి. అయ్యి అంత బ్లడ్ అంతా వెళ్ళిపోయింది. మంచిగా లేదు, చనిపోయింది పాపం. ఇది కూడా బ్రతికుంటే బాగుండేది. 6 పిల్లలు అయ్యేవి. ప్రజెంట్ అయితే 5 ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. దాన్ని కెమెరా సైడ్ దింపుతుంటుంది, అసలు తిరగట్లేదు. అటు సైడే ఉంది. అటు ఇటు చేస్తున్నా కూడా అసలు తిరగట్లేదు చూడండి. చాలా చిన్నగా ఉన్నాయండి. చాలా చిన్న క్యూట్గా ఉన్నాయి. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు వెళ్ళడానికి. చూడండి 5 పిల్లలు. ఇది ఈరోజు మార్నింగ్ అండి, 3rd డే. ఇంకా ఇవి గుడ్లు పగలగొట్టుకుని అసలు లేవు. వీటిని పడేయాలి. చూస్తున్నా ఏమైనా పగలగొట్టుకొని ఉన్నాయేమో అని. అసలు లేవండి, 5 ఉన్నాయి. ఇవి పడేయాలి. ఇంకా
వాటిని కిందేస్తే అసలు వాటి తల్లి అయితే అసలు ఉండట్లేదండి ఒక దగ్గర. అంటే వాటిని పట్టుకొని వెళ్తుంది తిరగడానికని. ఇంకా కొద్దిసేపు మార్నింగ్ వదిలేసి పెట్టేసినాం. చూడండి వెళ్తుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.